కానీ కడుపులోని మంట కానరాని మంట అన్నారే అవ్వా కొట్టిపాటి కొట్టినా పర్వాలేదు తిట్టినా పర్వాలేదు అన్నం ఉంటే మమ్మల్ని కొట్టినా పర్వాలేదు అందుకే అన్నారు ఆయన పూలవతి దేవి ఓవైన చావందే నువ్వు మమ్మల్ని కొట్టమని ఎవరితో చెప్పుకోమే అవ్వా శివసేన వారాలు నా చెల్లగాడి వీళ్ళనే వదిలే నా చెల్లెడు మీరు కొడితే మళ్ళీ కొట్టేటోళ్ళం కాదమ్మా తల్లి ఆకలైన కడుపు వదిగనేది లాత పిల్లలు పడతానే వదిలే ముఖ్యమన్న పెడితే నా చెల్ల తింటదమ్మా ఆకలైతా ఉన్నదమ్మా ఆకలైతా ఉన్నదమ్మా వదిలే ఆకలైతా ఉన్నదమ్మా మేము అవలేని పిల్లలము అవలేని పిల్లలము అయ్యలేని వాళ్ళము మేము అవలేని పిల్లలము మేము అవయ్యాలేని వాళ్ళం అవయ్యాలేని వాళ్ళం మేము అవయ్యాలేని వాళ్ళం ఓవైన పూలవతి దేవి ఓవైన చావందేవి ఒకనాడు కొట్టలేదు ఒకనాడు తిట్టలేదవ్వా మీ ముట్టి పెరిగిన కానుంచాలి కడుపుతోనే కడకుండా కన్న పిల్లగాల కంటే ఎక్కువ దాదుకున్నారు మా అన్నగా నా చెల్ల బాయిలో నా తమ్ముడు బాయిలో అని మీ చేతిలోనే పెట్టిలే అవ్వా మా అన్న చెప్పిన మాటలే అన్న చెప్పిన మాటలే మా అన్న చెప్పిన మాటలే మా చెల్ల ముఖం చూడకున్నా నా ముఖం వదిలే చెల్ల ముఖము చెల్ల ముఖము నా ముఖము వదిలే చెల్ల ముఖము కాదంటే మాకు అయ్య గురు తెలవకుండా దాదుకున్నామమ్మా వదిలే ఆనాటి ప్రేమ వదిలే ఆనాటి వదిలే పూలవతి కన్న ప్రేమల కన్న సాదుకున్న ప్రేమలు గొప్ప అంటలే అవ్వో ఇవాళ అవ్వలేని పిల్లల కనికరం లేకుండా నా పిల్లలు చూస్తున్నారా వదిలే నా పిల్లలు కొడతాను తోడు అంటున్నాను వదిలే వదిలే నా అన్నలు పోయిగా నా పిల్ల బయలు నా తమ్ముడు బయలు నీ చేతులు పెట్టిందే వదిలే కొట్టిపాటి
పట్టే అన్న ఉంటే వెంటమా వదినే కొట్టి పడ్డాడన్నమైనా చావందేవి కళ్ళ కోపం కడుపులో ధైర్యం జిల్లావా మీ మమ్మల్ని పడుతుంటే మా ఉన్న పడిగా మా ఉన్న పడిగే మా వయ్య దగ్గర పోయి మా కట్టని చెప్పుకుంటావా కాళ్ళ మీద అని అవదాబాద్ వస్తున్నది పక్క మనిషిని ఆయన అగ్గ కావులు పక్క రాగాడి పడిపోతాడు ఏంటి వదినే కుక్కకు అన్నం వేసే చిప్ప చెప్పేందుకు వదినే కుక్కకు అన్నం వేసే చిప్ప చిప్ప పట్టుకోరి ఊళ్ళో పోయి అడక తినండి లంగతనం చేస్తే నాదుకు దొంగతనం చేస్తే నాదుకు అడక తింటే ఎలాంటి నాదుకు లేదు కాదు చిప్ప చేతికి తినాలి చెప్పుతోటి కొట్టినాలి చిప్ప చేతికి తినాలి చెప్పుతోటి కొట్టినాలి ఊళ్ళో అడక తిడు లేకపోతే ఏదైనా బాయిల వాడి సాగులు ఎంజే నాగడ వచ్చాయని అవ కడుపు కావాలా నీ ఎవరంటే ముసదాన్ని కుసకుండా అంటే పోరని కానీ నాకు దాపరం చేసి నాకు తలగబెట్టి చేతిలో పెట్టి తిరుచేపోతామని వాటి తలబులా పెట్టుకున్నారే నావా ఏంటి పోతే ఏతల్లి పాపం అంటాడు ఏతల్లి పాపం అంటాడు నా మొఖం చూసిన వాళ్ళు నా మొఖం చూసిన వాళ్ళు ఈ ఊళ్ళో ఎంతో మంది ఉన్నారు మరి పాపని పోతాలి అన్నమేయకపోతా అని ఆ చిప్ప పట్టుకున్నారు ఊళ్ళో ఏరుకున్నారు ఊరందరూ దండం పెట్టిన ఇద్దరు పిల్లగాళ్ళు కులం ఎక్కువ అనలే కులం తక్కువ అనలే ఏ కులం అయినా ఏ కులం తక్కువ తల్లిన కులం ఎక్కువ తల్లిన మాకు అన్నం పెడతాం మా అక్కడ పెట్టుకుంటాం అని అన్నమే తల్లులారా అయ్యో పుణ్యాలు చేసుకుంటే కొన్ని పాపాలు కలుగునా ఎన్నో పుణ్యాలు చేసుకుంటే లేదా చదువు వేరే చదివించుకోవాలి
ఎక్కువ ఇల్లు అంటలేడు కులం తక్కువ ఇల్లు అంటలేడు అమ్మా మేము అవలేని పిల్లలం అయ్యలేని పిల్లలం అని అమ్మా ఇల్లు ఇల్లు దప్పకుండా ఇల్లు ఇల్లు దప్పకుండా కానబడబోతున్నా అమ్మా ఇల్లు ఇల్లు దప్పకుండా మారాత రాయంగని మనసొప్పలేదా కలం ఉండలేదా అందుకే అన్నారమ్మా భూమి మీదకి వచ్చిన నరమానవులకు అందరికీ ఒక తీరు భగవంతుడు రాత రాయడు ఇలా మారాత రాయంగని కలం ఉండలేదా మనసొప్పలేదా నానా అమ్మ వల్ల వల్ల ఎత్తుకుంటా వల్ల వల్ల అమ్మ వల్ల వల్ల ఎత్తుకుంటా ఇద్దరు పిల్లగాళ్ళు ఆనవాడుకుంటే ఓ తల్లి అన్నం వేసింది ఓ తల్లి గడికేసింది ఓ తల్లి గంజి పోసింది అవన్నీ ఊరవాడే ఉన్నది శివాశముని గుడి ఆ గుడికాడ కచ్చేలు అన్నం తినుకుంటా ఆ పిల్లగాళ్ళు అక్కడ బతుకని ఎవరయ్యా దండ దర్వారాజుల పట్నం వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు బాలభద్రరాజు సూర్యభద్రరాజు పంచాది తెంపుతాళ్ళు అక్కడ అయ్యా ఆ ఇద్దరు అన్నదమ్ములు అన్నరే అందరు ఏడుగురు అన్నదమ్ములు నాకు ఇష్టం ముచ్చటే కాదురా ఇక ఏడుగురు అన్నదమ్ములు అంటారే నాకు జ్యేష్ఠ భాగం అని ఏడుగురు అన్నదమ్ములు అన్నప్పుడు పెద్దోడు అన్నాడు పార్వతి మహారాజు ఏమన్నాడు అయ్యా తల్లికి తొలుసూరు కొడుకై పుడితే ఆ తల్లిదండ్రి కష్టంలో సగభాగం పంచుకునేటోడు పెద్ద కొడుకు కాబట్టి పెద్ద కొడుకే జ్యేష్ఠ భాగం అనబోయి మాట ఆగిండే అన్నప్పుడు సూర్యవతి మహారాజు కళ చూసిండు అన్నా నువ్వు అనే మాటల తప్పే ఉన్నదే తల్లికి తొలుసూరు ఆ కొడుకై పుడితే అవ్వయ్య రాజుల కష్టంలో సగభాగం పంచుకునేటోడు పెద్దోడు కాబట్టి పెద్దోడికే జ్యేష్ఠ భాగం ఇయ్యాలో అన్నాడు అన్నప్పుడు అక్కడ ఉన్న రాజగణాలు రాజచక్రవర్తులు అన్నారే శబాస్ అని ఆ సన్మానం చేసి అన్నదమ్ములకు బాలవతి రాజు కనుకనే సూర్యవతి మహారాజు కనుకనే శాలవలతో పాటు శాలవతో సన్మానం చేస్తానమ్మా ధర్మరాజులు ఉన్నారయ్యో బాలవతి రాజు 9 రాజక రాజులు రాజ చక్రవర్తులు గ్రామీణవంతులు వచ్చి మా పంచాయతీ దంపలేదు మీరు ఇద్దరు మా పంచాయతీ దంపిలు నాన్న అయ్యా మీకు ఒక్క చెల్లు అన్నం మేము అక్క జిల్లాలో లేనోళ్ళు ఏడుగురు అన్నదమ్ములు మీ చెల్లె పెళ్లి చేసినప్పుడు మతలావు చేయింది మీరు ముగ్గురు అన్నదమ్ములు మీ 7 కూడా 10 మంది మీ చెల్లె పెళ్లి ఘనంగా చేద్దాం పంచాయతీ చెప్పిన సందర్భంగా మరి బాలవతి రాజుకు పట్టు శాలువ కప్పిండు సన్మానం నేడు తెచ్చినారా అయ్యా మీ చెల్ల పెళ్లి చేసినాడు మాకు మొదలవు చేయింది మేము ఆడబిడ్డ లేని వాళ్ళమయ్యా మేము 7 అన్నదమ్ములం మాకు పంచాయతీ పిల్లు నాయన మీరు ముగ్గురు కూడా 10 మంది మీ చెల్లె పెళ్లి ఊళ్ళో ఎవరి పెళ్లి చేయనట్టు మనం ఘనంగా పెళ్లి చేద్దామయ్యా ఘనంగా పెళ్లి చేద్దామయ్యా బాలవతి రాదు సూర్యవర్తి రాదు అయ్యలాల పోతాను గుర్రాలు బయట ఇట్లా గుర్రాల వీధ కొలువు చికబాక గుర్రాలు చికబక గుర్రాల మీద కూర్చోని ఇద్దరు అన్నదమ్ములు చూడు ఆ చిలకపోజ నగరవర్తనమా పొలవారి మీద అడుగు పెట్టినాడ వచ్చేది అన్నలాను చెల్లె వచ్చేది అన్నలాను చెల్లె అన్నాల కళ్ళ దూసినారు అన్న రావే శివదేవుడు రాజా మన అన్న అత్త ఉన్నారన్నా మన నల్లత్తరు మన కట్టం తప్పిన నాడ వెళ్ళొచ్చు నీళ్ళ దేవినే అవ్వా అమ్మ తినేటి అన్నమో దేవా పక్కకు పెట్టినది పిల్ల గుర్రాగా అడ్డగోలు వచ్చే ఇదగీదా ఉరికిపోయి చెల్లే
మీద ఉరికిపోయి వాళ్ళ అన్నాల కాల మీద వాడే అన్నరావే బాలవర్తి రాజా అన్నరావే సూర్యవర్తి రాజా నీ సాగు కంబు పాడవాడు అన్న ఎందుకంట జాదినారే అన్న అవ్వ దచ్చిన నాడేనా అన్న అయ్య దచ్చిన నాడేనా అన్న అవయ్య తోడే పాడుగా కాడ్డోల మామూల వారైతే అన్న అన్న మా పేరు మాత్రం అన్న మీరు కాజల సాగుకొని పెంచుకొని పంచాది పోవంగా మమ్మల్ని తీసి 10 నెలల చేతులు పెడితే అన్న అన్న పాపకారే 10 నెలలు అన్న మీరు పోయి నంగానా అన్న చిప్ప చేతి ఇచ్చినారే అన్న చెప్పుతోని కొట్టినారే అన్న అన్నయ్య ఇంటికి మాత్రం ఆడబిడ్డావు మేము నీ కాళ్ళు మొక్కటోళ్ళం కానీ నువ్వు మా కాళ్ళు మొక్కితే మాకన్నా వెళ్ళదమ్మా చెల్లే కష్టం రాని మానవుడు ఉంటాడా ఏ మానవుడికి కష్టం వచ్చింది కష్టం వచ్చిన కాలం చేస్తారా చెల్లే కష్ట సుఖాలే కావడకుండదు అన్నారు అయితే మీకు చెప్పుతోని కొట్టి చెప్ప చేతికి ఇచ్చి ఇంత ఉండదు ఇళ్ళలో కొట్టిందా అవునన్నయ్య ఎవరు సిట్టా ఇంకా పెద్దదా పెద్ద చిన్న ఇద్దరు కలిసి కొట్టిల్లు అన్నయ్య కొట్టింది ఇలా జరుగుతుంది అమ్మా కొట్టిన వాడిని మళ్ళీ కొట్టద్దు తిట్టిన వాడిని మళ్ళీ తిట్టద్దమ్మా ఊకుంటే ఊసరేసాలన్నారు అయితే పూలవతి బాగా కొట్టి మిమ్మల్ని ఇలా కొట్టిందా అవునన్నయ్య ఇంటికి పోదాం పక్క పక్కన వండి తెచ్చిందా అంటే ముండా నా చెల్లెకి అన్నం పెడతందుకు దానికి ఎందుకు బాధ అనిపించిందా నా తమ్మునికి అన్నం పెట్టద్దా పెట్టద్దురా ఇంటి పోయా రావు రావు కారం ముద్ద రోకల బండ వద్దన్న వాళ్ళని కొట్టదు తిట్టద్దు ఆడవాళ్ళని కొడితే బాగా శరవంట మీ సంవత్సరం ఆగం అవుతుంది మరి నీకున్న కాని వాళ్ళు అంచకుండా ఉండద్దురా ఈ చెల్లెకి ఎంత కాని ఉన్నది వదన చెప్పే చెప్పు మా చెల్లి ఎట్లా మాట్లాడుతుంది ఆ వదినలో కొట్టదు తప్పని బాగుంటారు శర్వని అంటారు మీ సంవత్సరం అయితే చెల్లి అంటే అలా చేతిలో పెట్టి పెద్ద కొట్టేలా కొడతా దాన్ని వాళ్ళకలు పోతుంది ఇక ఇప్పుడు బాగుంటుంది కదా బాబు సుట్టరాగనా దగ్గర నుండి కుక్కి లేకపోతే వాటి నువ్వు మాకెందుకు తాగురక్క మీ ఊరియానే పాలు మీ ఊరియా చక్కెర కొంతమంది
మేము పోతాం నా దొట్రా మరి బాబా